ఓకే, నా క్వశ్చన్ వచ్చింది సార్, అసలు ఈ బిజినెస్ ఎట్లా నడుస్తుందో ఒక్కసారి చెప్పండి సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్, ఎంత తెలుసు. ఈ బిజినెస్ నడవడం అంటే ఒకప్పుడు బిజినెస్ మొత్తం ఎట్లా ఉండదంటే ఒక ఉత్తరాల ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు ఒకరి నుంచి ఇంకోటి పాస్ కావడానికి మన కంపెనీ ఉత్తరాలు రాసేవాళ్ళు, పవర్ యూజ్ చేసేవాళ్ళు ప్రివెన్షన్గా. ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం, మొత్తం స్మార్ట్ ఫోన్లు అన్నీ అయిపోయినాయి. అంటే జనరేషన్ మొత్తం మారిపోయింది అనమాట. కమింగ్ ఫ్యూచర్ బిజినెస్ మొత్తం ఏముంటాయంటే డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. మధ్యవర్తులైన వ్యక్తులు మనకు అవసరం లేదు, ఒకప్పుడు అవసరం, ఇప్పుడైతే అవసరం లేదు రియల్ చెప్పాలంటే. ఎందుకంటే అప్పుడు వస్తువులు తయారు చేసే వ్యక్తులు ఇక్కడికి మనం పబ్లిక్కి రావాలంటే ఆ ఓడలు బండ్లు అవన్నీ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అనేది ఆ జనరేషన్ అయిపోయింది, మొత్తం టోటలీ స్మార్ట్ వర్క్ అయిపోయింది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మన వెస్టింగ్ కంపెనీ వాళ్ళు ఒక వస్తువుని తయారు చేసి డైరెక్ట్ కస్టమర్కి డైరెక్ట్ ఇస్తారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మధ్యవర్తులకు పోయే వ్యాపారం అయితే లాభం ఉందో ఆ లాభం మనకే వస్తుంది, మనమే బెనిఫిట్ అవుతున్నాం. దీనివల్ల మనకి ఇక్కడ ఎవరైనా కదా కోటీశ్వరులు కావచ్చు, ఎవరైనా ఓన్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇదండి, ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ అండి. ఫ్యూచర్ మొత్తం అదే ఉంటుంది. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది మాత్రం కంపల్సరీ మా కొడుకు ఫ్యూచర్ కోసం స్టార్ట్ చేసిన. ఇక నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. सो क्वेश्चन था, कितने लोगों को जो तेलुगु कंप्लीटली समझ में नहीं आता, कंप्लीटली जिनको समझ में आता कंप्लीट आता 4 ओके फ्रेंड्स, अभी ये क्वेश्चन था डायरेक्ट सेलिंग कंपनी कैसा चलेगा, किस तरीके से डायरेक्ट सेलिंग चलता है. तो हम देख रहे हैं, हम पहले शुरुआत में क्या करते थे, हम कोई भी प्रोडक्ट चाहिए तो हम जाके कोई किराना शॉप से लेते थे, किराना शॉप होलसेलर से लेते थे, होलसेलर वाले डिस्ट्रीब्यूटर से लेते थे, डिस्ट्रीब्यूटर सीएनएफ एजेंट से लेते थे. इसके अलावा कोई भी मार्केट में नया प्रोडक्ट आया तो हमको कैसा पता चलेगा. एक मैडम आते हैं, गोरे से मैडम आते हैं, लक्स का ये साबुन मेरा सौंदर्य का रहस्य, ये लक्स साबुन है बोलते थे. वो घर में इस्तेमाल करते नहीं करते हमको पता नहीं, मगर हम क्या करते थे, लाइव ऐसे लक्स में आ जाते हैं, हम लगड़ के देखते थे, हम गोरे बनते नहीं, राइट. तो ये क्या है, ये पूरा एक सिस्टम से चलता था. मगर अभी अपडेटेड सिस्टम क्या है, डायरेक्ट सेलिंग. डायरेक्ट सेलिंग क्या है, जैसा जो भी प्रोडक्ट बनता है तो फैक्ट्री से ये बीच में सारे लोग जितने भी हैं लोग कोई भी नहीं रहेंगे. जब डायरेक्ट आपको फैक्ट्री में बनता है तो कंज्यूमर के पास पहुंचता है. जब ये सारे लोगों की जो घर में पैसा जा रहा था वही पैसा यहाँ पे आप लोगों को मिलेगा डायरेक्ट, राइट. సార్ మేము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి గట్టిగా ఏంటంటే ఇది చైన్ సిస్టమా? ఎందుకంటే చాలా మందికి మెయిన్ క్వశ్చన్ అదే వస్తుంది కదా, చైన్ సిస్టమా. ఒకప్పుడు చెక్ చేయండి, మా తాత వచ్చిండు, తాత తర్వాత నాన్న వచ్చిండు, నాన్న తర్వాత నేను వచ్చిండు, నా తర్వాత మా బాబు వస్తుందో, ఇది చైన్ సిస్టమ్ అయితే కాదు కదా. ఇది ఏంటంటే కంప్లీట్లీ ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటున్నామట. ఈ బిజినెస్ మొత్తం ఏంటంటే కంప్లీట్లీ ప్రత్యక్ష అమ్మకాలు, అంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ మీకు అందరికి ఐడియా ఉంది, ఫేస్బుక్ లేని వ్యక్తి కాలంలో లేడు. అతను మొత్తం ఏం చేసి నెట్వర్క్ త్రూగానే కొన్ని కోట్లు సంపాదిస్తుండు, కొన్ని 1000 crores సంపాదిస్తున్నారు. అతను చేసిన వర్క్ ఏంటి, నెట్వర్క్ బిల్డ్ చేసుకుండు. ఇక్కడ చైన్ సిస్టమ్ అనేది కాదండి, నెట్వర్క్ ఇది కంప్లీట్గా. ఇంకోటి ఏంటంటే చైన్ సిస్టమ్ మీనింగ్ ఏంటంటే ఒక 10,000 కట్టు, నీకు 4,000 ప్రోడక్ట్ ఇస్తా, మిగతా 6,000 ప్రోడక్ట్ కావాలంటే లెఫ్ట్ రైట్ వేసుకో, నీకు 3,000 ఇప్పుడు ప్రాఫిట్ ఇస్తా అంటారు. అది ఏంటంటే లెఫ్ట్ రైట్, ఆ వస్తువు అనేది నాణ్యత ఉండదు, అలాంటిది ఏముండదు. అది లెఫ్ట్ చైన్ సిస్టమ్ అంటే లెఫ్ట్ రైట్ ఉండేదాన్ని చైన్ సిస్టమ్ అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్. ఈ మన బిజినెస్ మొత్తం ఏంటంటే కంప్లీట్లీ 100% నిజాయితీగా చేసే వర్క్ అనమాట. నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటాం. మన నెక్స్ట్ జనరేషన్కి నెట్వర్క్ కనుక ఇవ్వగలిగితే మనం కూడా ఫ్రీ అవ్వచ్చు. ఒక వ్యక్తి ఇందులో సార్ ఉన్నాడు రియల్గా, గెస్ట్ ఆఫీసర్గా మన గ్రూప్ 1 ఆఫీసర్ అయినా. ఆ సార్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసినంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం నెట్వర్క్ బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేసినమాట. నెట్వర్క్ చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆయన ఏం చెప్తారంటే ఒక జనరేషన్ కష్టపడితే ఒక జనరేషన్ మొత్తం స్మాష్ చేశారంట. అంటే ఒక వ్యక్తి కష్టపడితే ఒక జనరేషన్ మొత్తం అవగాహన తయారవుతాడు. కరెక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే మన నెట్వర్క్ని దొంగతనం చేయలేరు, ఒక దొంగలు వచ్చి దొంగతనం చేయలేడు. నెక్స్ట్ వన్ ఏంటంటే నెట్వర్క్ కనుక మనం బిల్డ్ చేసుకొని మన పిల్లల కనుక నెక్స్ట్ తరాలకు ఇవ్వగలిగితే మనం 100% హ్యాపీగా ఉండొచ్చు, మిమ్మల్ని టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు. ఈ చైన్ సిస్టమ్ అయితే 100% కాదు, ప్యూర్లీ నెట్వర్క్ అనేది. మనకంటూ ఒక నెట్వర్క్ ఓన్గా బిల్డ్ చేసుకునే ఛాన్స్ మనకుంది. ఇక్కడ అక్కడ ఛాన్స్ బయట ఇక్కడ లేదు. ఎగ్జాంపుల్, నేను గోల్డ్ వరకు, నా గోల్డ్ వరకు నేను ఒక్కనే చేసుకోవాలా, నా వరకు ఆగిపోతే ఇన్కమ్ జీరో నాకు.
నేను ఎందుకు బిజినెస్కి వచ్చినంటే నెట్వర్క్ బిల్డ్ చేసి మా పిల్లల జనరేషన్ తర్వాత ఫామ్ చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా బిల్డ్ చేస్తారు కదా అక్కడి నుంచే. దీనికి ఇంకా ఎగ్జాంపుల్ ఉందండి. ఏంటంటే అంబానీ వ్యక్తి చనిపోయాడు, ధీరుభాయ్ అంబానీ. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఆ నెట్వర్క్ ఇద్దరు కొడుకులు ఆ డబ్బుని షేర్ చేసుకుంటూ నెట్వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ మనం చేసే మొత్తం అంటే నెట్వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, నా పేరు పురుషోత్తం దాస్ అండి. నేను మా మేడంకి పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ సపోర్ట్ చేస్తున్నాను. సో సార్ చెప్పిన విషయానికి నేను ఏకీభవిస్తున్నాను. కానీ సారు ఇప్పుడు ఒక వ్యక్తి మనం బిజినెస్ స్పాన్సర్ చేసిన తర్వాత ఆ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో బిజినెస్ వదిలిపెట్టేసి చేయలేకపోతున్నాడు. అప్పుడు అక్కడి నుంచి నా ఆర్గనైజేషన్ అనేది ఉంటుందా ఉండదా? అలాంటి మన లైవ్ ఎగ్జాంపుల్ చూసినాం. ఆ పర్సన్ చనిపోయిన తర్వాత ఆ నెట్వర్క్ మొత్తాన్ని వాళ్ళ కొడుకు అప్లై అయిపోయారు. అంటే ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ మనం చూసాం. ఇక్కడ ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా నెట్వర్క్ అనేది మన పిల్లలకి మనం పాస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ జనరేషన్ ఫామ్ చేయొచ్చు. బయట నెట్వర్క్ సిస్టమ్ అది ఉండదండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒక నెట్వర్క్ ఇప్పుడు 100 మంది ఒక నెట్వర్క్లో ఉంటే 11th మెంబర్ వెళ్ళిపోయాడు అనుకో, మిగతా నెట్వర్క్ మొత్తం 0తో స్టార్ట్ చేయాలి. మన ఇక్కడ ప్రధానంగా మనకు 9th ఎవరైతే 11th మెంబర్ పోయినా కూడా ఆ 12th మెంబర్ అయితే 12th మెంబర్ 10th మెంబర్ అనేది యాడ్ అవుతారు. ఇది నెట్వర్క్. क्वेश्चन आके ये क्या चेन सिस्टम है क्या? तो हम कहीं भी जाके के प्लान बताने से क्या होता है, लोग देखते रहते हैं ये साहब में शॉप में वो है, पूरा उसका डिस्काउंट कैशबैक पूरा बताने के बाद आप 10 लोगों को बताने से 10 को बताने तो बोलते अरे ये चेन सिस्टम है क्या, यही बोलते हैं ना. तो ये सेल सिस्टम 100% चेन सिस्टम ही है. क्योंकि अभी हम देखिए जब मैं पैदा हूँ मेरे पिता है ना, राइट, मेरे पिता के पिता है, पिता के भी पिता है, उनके भी पिता है, उनके भी पिता है. ये चेन सिस्टम है नहीं है. हम कहाँ पे भी अगर काम करते हैं तो कहाँ जॉब एक एम्प्लॉय काम कर रहे हैं तो एम्प्लॉय काम करते हैं, एम्प्लॉय के ऊपर सुपरवाइजर होते हैं, सुपरवाइजर के ऊपर मैनेजर होते हैं, मैनेजर के ऊपर सीईओ होते हैं, सीईओ के बाद ऐसे ओनर तक. ये भी एक चेन सिस्टम ही है ना, ऐसा है. तो ये चेन सिस्टम में जो पावर है लोगों को पता नहीं है चेन सिस्टम क्या है. कितने लोगों के गले में चेन है, सोने की चेन. अगर उसको आप अलग अलग करके उसका कोई फायदा ले सकते हैं? चेन सिस्टम का पावर है. पता नहीं चेन सिस्टम में लोग क्या गलत फहमी क्या होती है. चेन सिस्टम मतलब चेन उसके नाम के ऊपर चेन सिस्टम के नाम पे कुछ मल्टी लेवल मार्केटिंग, मतलब आप 10,000 बनो, 20,000 बनो, रात पे रात करोड़पति हो जाते हैं. वहाँ कोई सामान होता है, जो फैक्ट्री होता है, कोई ऑफिस होता है, कुछ भी नहीं होता, मगर नाम डायरेक्ट सेलिंग के नाम पे बदनाम करते हैं. ऐसे कुछ होते हैं. कहीं पे अच्छा भी होता है तो बुरा भी उसके साथ होता है. ऐसे उससे लोग डर के ये कर रहे हैं. ये कोई चेन सिस्टम नहीं है, ये फ्यूचर जनरेशन बिजनेस है. अगर मैं अभी राइट में कुछ हो गया मेरे को, क्या श्रीनिवास जी पेस्ट करना छोड़ देंगे, पानी में आना छोड़ देंगे? तो अपना काम करते रहेंगे, टर्नओवर बढ़ते रहेगा, पैसे जनरेशन 3 जनरेशन तक मिलेगा. ये कोई चेन सिस्टम तो है मगर फ्यूचर बिजनेस है. दुनिया में फर्स्ट हमको सॉफ्टवेयर बूम आया है, उसके बाद रियल एस्टेट बूम आया है, अभी जो तीसरा है ये 21st सेंचुरी बिजनेस है, डायरेक्ट सेलिंग बूम है. థ్యాంక్ యూ సార్. నాది ఈ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సార్ రేపే కంపెనీ ఎత్తేస్తే కంపెనీ పారిపోతే రియల్ ఎక్సలెంట్ క్వశ్చన్ సార్ అనే క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి అదే డౌట్ ఉంటుంది. ఫస్ట్ మన బిజినెస్లో మనం ఉంటామా ఉండమో చెక్ చేసుకోవాలా. ఈ కంపెనీ ఎక్కడ ఉండాలి? ఎందుకంటే ఈ కంపెనీ వచ్చి 17 సంవత్సరాలు అయింది. అంటే 17 సంవత్సరాల నుంచి కంపెనీ ఉంది అంటే మనం జస్ట్ అప్పుడు నేను ఏ క్లాస్ ఆల్మోస్ట్ స్కూలింగ్లో ఉన్నా. నేను 4th to 5th క్లాస్లో ఉన్నప్పుడు అంటే నేను స్కూలింగ్లో ఉండి కూడా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి ఇంట్లో గౌరవ అంటే కంపెనీ ఉందా పోయిందా? అంటే మీనింగ్ ఏంటి? ఉంటుందా పోదా కంపెనీ? 100% అండి. సెకండ్ వన్ ఏంటంటే ఈ బిజినెస్ కనుక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఫింగర్ ప్రింట్స్లో ఉన్నాయండి. బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఈ కంపెనీ స్టార్ట్ అయింది 2004లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 3,000 కోట్ల కంపెనీ టర్నోవర్ చేస్తుంది కంపెనీ. బయట కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, ఎట్లా అంటే కంపెనీలు ఎత్తేస్తాయి. ఎందుకంటే డౌట్ వెస్టేజ్ డౌట్ కావాలి అందరినీ. బయట కొన్ని కంపెనీస్ వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి వాళ్ళు డౌట్ అంతే. వాళ్ళ క్వశ్చన్ అయినా 100% రైట్ అండి. రైట్ కాకపోతే వాళ్ళు రైట్ కాదు. ఈ క్వశ్చన్ అయిపోతే రైట్ వాళ్ళు కాదు. అందుకే ఎందుకంటే ఆ కంపెనీస్ ఎక్కడ ఉంటాయంటే ప్రొడక్ట్స్లో క్వాలిటీ లేవు. కొంతమంది ఎట్లేసి అంటే మనీ మోటివేట్ చేస్తారు. రెఫరెన్స్ సిస్టంలో మనీ మోటివేషన్ అంటే నువ్వు ఇక్కడ ఇద్దరిని చేంజ్ సల్లా కోసం ఎట్లా అంటారు, డబ్బులు వస్తాయా? అది రాంగ్ అది. ఎందుకంటే సల్లా కోసం డబ్బులు రావు. కింద ఫ్రిడ్జ్లో కూర్చున్నప్పుడు డబ్బులు రావాలి.
ఎందుకంటే బయట బిజినెస్ ఏంటంటే ఇన్స్టాంట్ మోటివేషన్ చేస్తారు కానీ ఫ్యూచర్ మనీ ఉండదు. ఇన్స్టాంట్ మనీ ఎంతైతే ఉంటుందో ఫ్యూచర్ దానికి డబుల్ ట్రిపుల్ లాస్ అవుతారు. చాలా మంది కొన్ని కంపెనీస్ ఉన్నాయి, జైన్ అయ్యారు చాలా మంది లెఫ్ట్ రైట్ సిస్టంలో. ఇది లెఫ్ట్ రైట్ కానీ కంప్లీట్గా 2004 కంపెనీ స్టార్ట్ అయింది కాబట్టి 3000 కోట్ల కంపెనీ ప్లస్ అన్లో చేసింది కాబట్టి ఈ కంపెనీ ప్రొడక్ట్స్లో దమ్ము ఉంది, మన లోపల దమ్ము ఎంత ముందుకో చెక్ చేసుకోవాలంటే. మనకు బిజినెస్లో ఫ్యూచర్లో ఉండాలి, మనం కరెక్ట్ స్ట్రాంగ్ ఉండాలంటే నెక్స్ట్ పార్ట్ చాలా ఉంటుందండి, చాలా ప్రోగ్రామ్ ఉంటుంది. మనకి బిజినెస్లో విన్నింగ్కి మన సపోర్ట్ సిస్టమ్ త్రూగా వెళ్ళగలిగితే సక్సెస్ 100% కావచ్చు. మనం కనుక మైండ్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రొడక్ట్స్లో క్వాలిటీ ఉంది, మన లోపల క్వాలిటీ ఉండాలంటే మన మైండ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అప్పుడు మనకు బిజినెస్లోకి అనేది ఎక్కడ వెళ్ళిపోవు. మన దగ్గర స్ట్రాంగ్ డ్రీమ్ ఉంటే కనుక ఎవరైనా అక్కడ సక్సెస్ కావచ్చు. కంపెనీ ఎక్కడ పోదు, మనం పక్కా ఉంటాం. ఫ్యూచర్లో సార్ మనకు అనౌన్స్ చేసేది ఇందాక మన ఎఫ్ఆర్యూలో 2025 వరకు అలా 10,000 కోట్ల టర్నోవర్ చేసిందంట. వెరీ గుడ్ న్యూస్ కదా మనకి. అంటే 10,000 కోట్ల కంపెనీ టర్నోవర్లో మన ఎంత టర్నోవర్ ఉండాలి, మన టీం టర్నోవర్ ఎంత ఉండాలి, అది కనుక మీరు డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తే సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. సార్ అడిగిన క్వశ్చన్ మాత్రం కంపెనీ అయితే పోదు, బయట వేరే కంపెనీలు పోతాయి. థ్యాంక్ యూ. क्वेश्चन है कि अगर कंपनी बंद हो गए तो, कंपनी चले गए तो, भाग गए तो हम सोचने की बात एक है कंपनी क्यों भागेगी. हम सबसे इम्पोर्टेंट बात यह है कि अभी यहाँ पे देखिए, आप सब लोगों को पता है हम पहले कोई दूसरा एक्स ब्रांड रेक्सोना यूज करते थे, पता है ना. आज कोई रेक्सोना यूज कर रहे क्या? नहीं यूज कर रहे. क्यों? क्योंकि आप अगर एक एक्स ब्रांड यूज कर रहे हैं, मार्केट में कोई नया प्रोडक्ट आ जाए तो 100% आप चेंज होने का ऑप्शन है. मगर यहाँ पे हम वेस्टेज जो प्रोडक्ट बनाती है वो इंटरनेशनल क्वालिटी प्रोडक्ट्स है. अभी यहाँ पे वेस्टेज के पास 2.5 करोड़ एक्टिव डिस्ट्रीब्यूटर्स है. एक्टिव डिस्ट्रीब्यूटर जो 2.5 करोड़ है, वो लोगों के घरों में जो पैसा आ रहा है, 50% का फायदा हो रहा है, क्वालिटी अच्छा रहा है, तो वो कहाँ से यूज करेंगे? वेस्टेज से यूज करेंगे, दूसरा ब्रांड को जाएंगे फिर. जब कंपनी भागेगी क्यों? क्योंकि यहाँ पे कंपनी जिस तो पैसा नहीं दे रही है, जो मार्केट में बीच में जो पैसा जा रहा था वही पैसा उनको वापस आ रहा है, राइट. अगर कंपनी मान लीजिए भाग भी गई, क्या आपका हमारा कुछ एक पैसा गया क्या? कहीं हम एक पैसा इन्वेस्ट करें, अगर कंपनी चले गई तो नुकसान किसका होगा? कंपनी का होगा. क्योंकि कंपनी ने इतने ब्रांचेस खोल रखे हैं, इतने मैन्युफैक्चरिंग ओपन करके रखे हैं, तो कंपनी लॉस में जाएगी तो कंपनी भागेगी. तो कंपनी लॉस में जाने का चांस ही नहीं है. हर दिन हमारी कंपनी जो ग्रोथ मोड में जा रही है, दुनिया में 30 रैंक में अपनी कंपनी पहुंच चुकी है. मैं इंडिया की बात नहीं कर रहा हूँ, दुनिया में जितने डायरेक्ट सेलिंग कंपनीज है, वो डायरेक्ट सेलिंग कंपनी से 100 ग्लोबल में से हमारी जो कंपनी है, जो पहले इंडियन कंपनी है, 33 रैंक में. तो सोचिए कितनी बड़ी कंपनी के साथ हम काम कर रहे हैं. तो कंपनी भागने की सवाल ही नहीं है, क्योंकि हर दिन हम ग्रोथ होते जा रहे हैं. दूसरा, हम नेक्स्ट जो जनरेशन है वो डायरेक्ट सेलिंग ही है. थैंक यू सर, जबरदस्त आंसर था. एक बार जोरदार क्लैप दे सकते हैं साथ के लिए. సార్ నేను ఈ క్వశ్చన్ అడుగుతా, నిజంగా చెప్పాలి, అబద్ధంగా సార్ చెప్పాలి. నిజంగా జనాలు డబ్బులు సంపాదిస్తున్నారు సరేనా? నిజంగా చెప్పాలి. రియల్స్ ఎక్సలెంట్ క్వశ్చన్ సార్ అది. ఎందుకంటే చాలా మంది డబ్బులు సంపాదిస్తున్న ఆశతో వస్తారు కానీ సంపాదించలేకపోతారు. రీజన్ ఏంటంటే కొన్ని కంపెనీస్ అట్లా చేయడం వల్ల మన మైండ్ మొత్తం అప్లై అయిపోయింది. అన్ని దీనిలాగే ఉంటాయంటారు. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చూస్తాం, నాన్నపులి అంటారు కదా, పులి వచ్చినప్పుడు నాన్న రాదు, నాన్న వచ్చిన పులి రాదు. ఇది రైట్ టైంలో రైట్ అవకాశం వచ్చిందన్నమాట. ఇది కనుక మీరు ఎవరైతే ప్లాట్ఫామ్లో ఉండి నేర్చుకోగలిగితే సక్సెస్ 100% మనీ వస్తుంది. ఇందాక సార్ అనౌన్స్ చేసింది దాస్ సార్ అని 3 లక్షల చిల్లర వచ్చినాయి. కళ్ళ ముందు ఉండాలి సార్ మనకు ప్రత్యక్ష నివేదిక సాక్ష్యం కదా. ఇంకా వేరే ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఫోటో దబాయి ఫోటో కాదు. ఎందుకంటే మనం సార్కి ఇస్తే క్లాప్స్ మనం రిటర్న్ మనకే వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు 5 లక్షలు మనం తీసుకుంటాం కదా. మీ ఇక్కడ కూర్చుంటారు, మేము క్లాప్స్ కొడతాం, మనం కొట్టాలి కాదు. ఇక్కడ ఏం సార్ అంటే ఈ బిజినెస్లో కనుక మన బిజినెస్లో విన్నింగ్ టీం ఉంది. ఆ విన్నింగ్ టీంలో కొన్ని వేల మంది సక్సెస్ అయిన పీపుల్స్, లక్షల్లో ఇన్కమ్ తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. ఇది చెప్పేది ఇప్పుడు జనాలు చెప్పేది నమ్మరండి, చూసే నమ్ముతారు, అవునా కదా. అందుకే బుక్కులు చూపించాలి, సక్సెస్ పీపుల్ బుక్కులు చూపించాలి. నెక్స్ట్ టైం జరిగితే వాళ్ళు చెక్కులు చూపించాలి. ఆ డౌట్ ఉందనుకో దగ్గర తీసుకెళ్ళి అప్లైన్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ చూపించాలి. నమ్మకం వస్తా లేదా? బిఫోర్ కొన్ని కంపెనీస్ మేము కూడా చేసినాం, వస్తే నమ్మకంతోనే చేసాం తప్ప రాలేదు. లాస్ట్ ఏజ్ వచ్చిందంటే అక్కడ ఏజ్ అయిపోయిన తప్ప మాకు ఇంకేం లేదా. ఆల్మోస్ట్ ఎవరు మొత్తం అక్కడ ఎంజాయ్ చేసినాం. కానీ ఇక్కడ ఎవరైనా ఇక్కడ యూజ్ చేసుకొని కొన్ని బిఫోర్ కంపెనీస్ మేము గోడలకి కాలా కూడలు పెట్టుకున్నాం, గోడలకి ₹1,00,000 ఇన్కమ్ మొత్తం పెట్టుకున్నాం. కానీ అక్కడ రాలేదు, ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం.
అక్కడ కార్ వచ్చి అనుకున్నాం, కార్ రాదు, ఇక్కడ కార్ వచ్చింది. ఇక్కడ సార్ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే 100% ఇక్కడ ప్రూవెన్ కాన్సెప్ట్. మనీ వచ్చిన వాళ్ళు కావచ్చు, సక్సెస్ అయిన పీపుల్స్ కావచ్చు, విన్నింగ్ టీంలో ఉన్నారు, సక్సెస్ ప్రొఫైల్స్లో ఇందులో ఉన్నారు, వీళ్ళు లైవ్లో చూపించి సక్సెస్ కావచ్చా లేదా? ఎంతమంది నమ్మకం వస్తుంది ఇప్పుడు క్లాస్ తీసుకుంటే కదా ఇది 100% సక్సెస్ కావచ్చండి. ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. क्वेश्चन है कि क्या सही पैसा आता है क्या? सही में पैसा आता है क्या? राइट, पैसा आता है। लोग सही में पैसा कमा रहे क्या? ये सही हो रहा है क्या? या खाली एम्प्टी चेक बता रहे या खाली किराए में गाड़ियाँ लेके ठहरा कर रहे? राइट, तो अगर ऐसा देखा जाए तो यहाँ पे स्टेज पे बैठे तो एक एक व्यक्ति का स्टोरी मैं आपको बताता हूँ 1-1 सेकंड में। जब 10,000 की पहली बार जब मैं आपको आप जो बात बोलते मैं अभी बोल रहा हूँ सर, शुरुआत में जब बिजनेस शुरू करे थे 5, 6, 7, 8, 10 हज़ार का इनकम था। मीटिंग पूरी हो गई थी, बाहर निकले, हम दोनों यहाँ ठहर के बात कर रहे हैं। सर बोले सर पिछले 1 साल से हम घर में मटन चिकन नहीं खाए सर, क्योंकि हम पुरानी कंपनी में कुछ नुकसान हो गया था, मेरी जो सैलरी आ रही वो लोन में चले जा रहे हैं, इतना ये है। मगर आज उनकी इनकम देख रहे हैं 3 लाख क्रॉस हो गई। श्रीनिवास जी देख रहे हैं कैब ड्राइवर थे, जब 29,000 है तो 10,000 बिजनेस शुरू करे थे, आज उनकी इनकम 2 लाख क्रॉस हो गई। हमारी इनकम तो आपको पता है, सबको बोलने की जरूरत। पवन जी से जो रियल एस्टेट का बिजनेस करते हो बताने के लिए आया तो वो प्लान बताया, आज वो लोग गाड़ी ले चुके हैं। अशोक जी कैमरा मैन थे, पहली बार जो बिजनेस बताने गए तो उन्होंने भरोसा लेकर उसका शुरू करे, वो ड्रीम लिख के रखे, सब लिख के रखे, लोगों को बताया, फ्रेंड्स को बताया, दोस्तों को बताया, रिलेशन कोई भी नहीं सुना। मेरे सामने एक बार बोल रहे थे कि भाई सर मैं पूरा ड्रीम्स लिखा के घर में रखा, सब तो देख के हंस के चले गए, मैं कोई चेंज नहीं हो रहा, मैं क्या करूँ बोल के सर पकड़ लिए। मगर करते करते आप देखिए कार ले लिए, 1 लाख के ऊपर चेक किया। अब श्रीनिवास जी का जी देखिए, यहाँ पे हमारे नहीं आपके अंदर भी आपके बीच में भी है, यहाँ पे बहुत सारे सक्सेसफुल लीडर से आप देख रहे हैं, बाहर एसटी की गाड़ियों की लाइन लगी है। ये 100% पैसा आता है। कब आता है? आप डिसीजन लेके, आप एक बार लेके तो देखो, आएगा नहीं आएगा पता चलेगा। మీరు చెప్తుంటే మళ్ళీ చేయగలండి సార్. నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ ఇట్లా కంప్యూటర్లో చేసి ఫెయిల్ అయ్యారు, వాళ్ళు చేయలేకపోయారు, నాలాంటి వ్యక్తి చేయలేడేమో. రియల్ సార్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ బిస్కెట్ తీసుకొస్తే మీ ముందర పెడితే ఏ వస్తువు చేసుకుంటారా? దీనికి కావాల్సి ఏం కావాలి? ఒక ఎక్స్పర్ట్ కావాలి. ఎక్స్పర్ట్ ఉంటే అతన్ని ఫాలో అయితే మనం కూడా ఎక్స్పర్ట్ అవుతాం కదా. ఇంకోటి చాలా మంది వర్క్ చేస్తున్నారు సార్, చాలా మంది ఎందుకు సక్సెస్ కావాలంటే వాళ్ళ ఓన్ మైండ్ పెడతారు. అదే సింపుల్, వాళ్ళ ఓన్ మైండ్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో వాళ్ళ ఓన్ పనులకి మాత్రం పనికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పర్సన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నారు. నేను ఏరోనాటికల్, ఇక్కడ ఎంగేజ్మెంట్, అక్కడ ఫోటోగ్రాఫర్, సార్ ఇందాక ఇప్పుడు అంటే సార్ సలీం సార్ క్యాబ్ పొజిషన్ ఉన్నాడు, సార్ క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు, సార్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఎందుకంటే వీళ్ళందరి మైండ్ అందరికీ నాలెడ్జ్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారు. వాళ్ళ పొజిషన్లో వేరే పొజిషన్లో ఉన్నారు. కానీ ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది ఒక డిఫరెంట్ ఒక ఆర్గనైజేషన్. మనం ఏం చేయాలి? వాళ్ళ మైండ్ అక్కడ మైండ్ యూజ్ చేస్తే అక్కడ సక్సెస్ అవుతారు. ఈ బిజినెస్లో నాలెడ్జ్ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఇక్కడైతే చాలా మంది వచ్చి ఇప్పుడు సార్ ఒక మాట అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ సక్సెస్ కాలేదు, నేను సక్సెస్ అవుతాను లేదా నమ్మకం లేదు. దాని క్వశ్చన్ ఏంటి సార్ అంటే చాలా మంది సైకిల్ దొక్కుతారు, ఏం దొక్కుతారు కానీ స్టాండ్ వేసారు. ఏ చేసినా స్టాండ్ వేసి సైకిల్ సంవత్సరం దొక్కినా మనకు ఎంత దూరం పోతాం? 2 ఏళ్ళు దొక్కుతాయి, 3 ఏళ్ళు దొక్కుతాయి. చాలా మంది ఎందుకు వదిలేస్తారు అంటే వాళ్ళ ఓన్ మైండ్ ఇక్కడ నథింగ్ బట్ అంటే స్టాండ్. ఆ స్టాండ్ ఎప్పుడైతే తీస్తారో మీకు సక్సెస్ అవుతారు. స్టాండ్ దీనికి ఎంతమంది రెడీ అవ్వరు ఇంకంతే. ఓకేనా? ఎందుకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ బిజినెస్లో చాలా సక్సెస్ కావచ్చు అంటే ఎందుకంటే ఇక్కడ విన్నింగ్ టీమ్ ఉందండి, వండర్ఫుల్ ఆపర్చునిటీ రియల్గా. ఆ విన్నింగ్ టీమ్ కనుక మనం ఉపయోగించుకోగలిగితే సక్సెస్ కావడం చాలా ఈజీ. మీ మైండ్ కనుక యూజ్ చేస్తే నాలెడ్జ్ సక్సెస్ కావడం చాలా లేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పక్కన క్రౌన్ ఉండదు, నాకు ఆల్వేస్ మా పక్కన ఉంటుంది మా ప్లేన్. ఈసారికి క్రౌన్ కావడానికి 14 months పట్టింది, నాకు 145 days పట్టింది. రీజన్ ఇతను బ్లైండ్గా ఫాలో అయినా, సిస్టమ్ని ఫాలో అయినా, ఇతను ఏం సిస్టమ్ని ఫాలో అయ్యాడు, ఆ సిస్టమ్ని ఫాలో అయిన వ్యక్తి నేను ఫాలో అయినా. ఇప్పుడు సక్సెస్ కావచ్చా లేదా? ఇప్పుడు చాలా మంది సక్సెస్ని ఫాలో అవుతారా లేకపోతే తీసుకొచ్చిన చుట్టాలను ఫ్రెండ్స్లో వాళ్ళని ఫాలో అవుతారా మీ ఇష్టం. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ కార్డు తీసుకున్నా, మా టాటా నేషన్ కార్డు తీసుకున్నా, మా ఓన్ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ ఒక మాట అన్నాడు, ఈ కార్ కంపెనీ ఏముందా, ఏం మంచిగా ఉండదు కంపెనీ అని చెప్పాడు. డ్రీమ్ చేసింది నేను, సక్సెస్ అయిపోయింది నేను. నా డ్రీమ్ నాకు ఉండాలా ఆయనకు ఉండాలా? ఆయన డ్రీమ్ ఓన్లీ సెకండ్ హ్యాండ్ ఇన్నోవా కాదు. నా డ్రీమ్ ఏంటి? టాటా నేషన్ ఓల్డ్ ఫస్ట్ హ్యాండ్ కాదు.
అంటే ఎందుకు చెప్తున్నాంటే బిజినెస్ సక్సెస్ కావాలంటే మెయిన్ మీకు కావాల్సింది ఏంటంటే డ్రీమ్స్ అండి. ఆ డ్రీమ్స్ కనుక మీరు డెడికేషన్గా ప్యాషనెట్గా బిల్డ్ చేయగలిగితే పార్ట్ టైం చేసినా ఫుల్ టైం చేసినా సరే, పార్ట్ టైం చేస్తే బాగా పార్ట్గా చేసుకోవాలా. కానీ ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేయగలిగితే సక్సెస్ కావడం చాలా ఈజీ. వితౌట్ డ్రీమ్ సేమ్ స్టాండ్ సెకండ్ ఒకటి పడగా. అందుకే స్టాండ్ చేయండి దయచేసి. మీ డ్రీమ్ స్టాండ్ చేసుకోండి. నేనే సక్సెస్ అయినప్పుడు మీరు కావచ్చా లేదా? 100% కావచ్చు అండి. మనకు ఎస్పీ బాలన్ సార్ ఉన్నాడు. ఆ సార్ అనేది వ్యక్తిగత వాల్యూస్ నేర్పించుండు. మన ఇంద్రవీర్ సింగ్ కావచ్చు, మన కులకర్ణి సార్ ఉన్నాడు, చరణ్ సింగ్ సార్ ఉన్నాడు. నేను చరణ్ సింగ్ సార్ని 1 minute సార్ ఛాన్స్. ఓకే, ఎందుకంటే నేను బిజినెస్ ఎక్కడ బిజినెస్ చేస్తానంటే సింపుల్. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేయలేదు. ఇక్కడ సార్ వాళ్ళతో ఫోటోలు తీయడాన్ని విన్నింగ్ టీమ్ బుక్లో ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు చూపించి సార్ వాళ్ళతో ఫోటోలు సెల్ఫీలు దిగి ఆ ఫోటోలు టీం చూపించుకున్నాను. కొత్త వ్యక్తి చూపించిన అప్పుడు చూపిస్తే ఏమైతే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. ఏమని రేపటి చారిని ఫాలో అయితే అతను వేరే సక్సెస్ఫుల్ పర్సన్ ఫాలో అవుతాడు, ఇద్దరిని ఫాలో అయితే నేను సక్సెస్ అవ్వచ్చు నమ్మకం వస్తుంది. అవునా కదా? మీ డ్రీమ్కి కనుక మీరు అప్లయన్స్ని తోడు చేయగలిగితే సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. ఇది ఆన్సర్ సార్. సక్సెస్ ఎవరైనా ఇక్కడ కావచ్చు. సక్సెస్ అవ్వట్లేదు అంటే మీ ఓన్ మైండ్ పెడుతున్నట్టు. సక్సెస్ కావాలనుకుంటే మీ మైండ్ తీసేయండి. నేను ఎవరికైనా ఒక మాట చెప్తాను, మీరు ప్రీవియస్ ఉన్న అప్పులు కావచ్చు, నొప్పులు కావచ్చు, జీవితంలో అప్పు నొప్పి లేకపోతే పైకి రాలేమండి. సీరియస్ చెప్తున్నా, అప్పు నొప్పి లేకపోతే సక్సెస్ ఎక్కడ కాలేదు. ఇక్కడ అప్పు నొప్పి ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి కావాలని అప్పు చేసుకోకండి, అది కూడా చెప్తున్నా. ఇక్కడ సక్సెస్ కావడం చాలా ఈజీ. అప్లయన్స్ ఫాలో అవ్వండి, విన్నింగ్ టీమ్ ఫాలో అవ్వండి, 100% సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ అండి. क्वेश्चन है कि क्या मैं सक्सेस हो सकता हूँ? तो 100% सक्सेस हो सकते हैं, मगर सक्सेस होने के लिए हमको देखिए फ्यूचर में हम जो ऑलरेडी अब तक जो काम कर रहे थे, जो हमारे पास जो नॉलेज है, उस नॉलेज से जो कमाना है वो कमा रहे हम। अगर उसके हट के अगर एक्स्ट्रा कमाना है तो हमको एक्स्ट्रा नॉलेज लेने की जरूरत पड़ेगी। अगर हम खुद का अगर नॉलेज लगाते हैं तो हम 100% सक्सेस होना मुश्किल है। एग्जाम्पल के लिए मैं बोलता हूँ, शुरुआत में जब मैं बिजनेस शुरू करा था, मैं शुरू में 1 महीने में मैं सिस्टम पता नहीं था, मालूम नहीं था अपना। शुरू में क्या करते हम, मेरा माइंड यूज़ कर रहा था। मैं ट्रैवल से 10 गाड़ी चलाता हूँ, मेरे को हैदराबाद में पूरे रूट्स मालूम है। ऐसा सोच के मैं क्या करा, मेरा नॉलेज यूज़ करा, सिस्टम को फॉलो नहीं करा था। सिनेमा जी को क्या करा, फोन करके सिनेमा जी कहाँ है, ये साबुन पे चेंज करने से 1 लाख रुपये आएगा। तो उन्होंने क्या बोला, बड़ी हंसी है क्या पागल हो गए क्या, साबुन चेंज करने से 1 लाख रुपये आता है। वहाँ पे मैं सिस्टम फॉलो नहीं करा। सिस्टम क्या बोल रहा है, सिस्टम ये बोल रहा है आप कांटेक्ट करो, इन्वाइट करो, उनसे फोन पे बात करो, मैं एक नए प्रोजेक्ट पे काम कर रहा हूँ, मैं आपसे एक बार आके मिलना है। आप जाके घर पे बैठ के प्रोडक्ट का प्लान बताइए, प्रोडक्ट बताइए, डेमो बताइए। उनको समझ में आता है कि इसमें क्या है क्या नहीं। मैं फोन पे लाकर दिखा देंगे तो क्या होगा। तो सिस्टम को फॉलो करना पड़ेगा। आप अगर साइकिल लेके स्टैंड डाल के अगर साइकिल खोल देंगे, 1 साल खोल देंगे, आगे जाएंगे। 2 साल तक भी साइकिल खुंदते रहेंगे, आगे जाएंगे। तो आपको आगे जाना तो साइकिल का स्टैंड निकाल के साइकिल खुंदना पड़ेगा। तो आपको सिस्टम, आपका जो नॉलेज है वो कंप्लीटली बाजू रख दीजिए। वो नॉलेज से जो कमाना है वो कमा लिए हम। अब यहाँ से कुछ अलग करना है तो कुछ अलग सिस्टम हम फॉलो करना पड़ता है। विनिंग सिस्टम फॉलो करेंगे तो 100% आप सक्सेस हो सकते हैं। నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. ఫస్ట్ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎట్లా ఉంటాయి, ప్రైస్ ఎట్లా ఉంటాయి? సో మనకు మార్కెట్లో ప్రైస్ చాలామంది వాడుకునే క్లాస్ మాస్ పీపుల్ వాడుకునేటట్లు ఉంటాయి. అసలు వెస్టిన్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయా? అసలు ఉంటే ఎట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి? క్వశ్చన్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు శ్రీనివాస్. సార్ అడిగిన క్వశ్చన్ ఇక్కడ చాలామందికి ఆ క్వశ్చన్ రేజ్ అవుతుంటుంది 100%. ఎందుకంటే ఒక వ్యక్తి అడుగుతుంటున్నట్టు, మేము కిరాణా షాప్లో కొంటే మాకు ఇంతే అవుతుంది, అంటే 1500 రూపీస్ అవుతుంది, మీ దగ్గర నేను ఎందుకు ఈ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసుకోవాలి అని. నేనేమంటున్నా అంటే క్వాలిటీ విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటాయి మన దగ్గర ప్రోడక్ట్. ఎందుకనంటే సింపుల్గా నేనైతే ఏం చెప్తానంటే, మన దగ్గర ఒక నీమ్ సోప్ ఉంటుంది 35 రూపీస్. దాని క్వాలిటీ వచ్చేసరికి 76% TFM ఉంది అండ్ గ్రేడ్ 1 క్వాలిటీ సోప్ ఉంది. ఈ సోప్ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తూ, ఇదే సోప్తో మీరు సూపర్ మార్కెట్లో వెళ్ళి ఈ క్వాలిటీలో ఈ గ్రేడ్లో ఉన్న సోప్ పట్టుకరండి, ఎంత కాస్ట్ అవుతుందో చూడండి. ఇది కాస్ట్ పరంగా మాట్లాడితే. క్వాలిటీ పరంగా అయితే మనం ఆల్రెడీ తెలుసు. TFM అంటే మనకు తెలియదండి. మనకు గ్రేడ్ 1 క్వాలిటీ అంటే మంచి సోపా కాదా? హలో, మంచి సోపా కదా? అంటే ఈ రకంగా మనం వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. నేనైతే ఈ విధంగా కన్విన్స్ చేస్తాను. అంటే క్వాలిటీలో 8 నెంబర్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంటాయి.
కానీ నేనేమంటాను ఇంకోటి ఏంటంటే ఇది మన పూర్వజన్మ సుకృతం, ఇట్లాంటి ప్రోడక్ట్స్ మనకు దొరకడం. యస్, థ్యాంక్ యూ. प्रोडक्ट का क्वालिटी कैसे होगा, ये सही हाँ? रेट कैसा रहता, मार्केट के रेट से हमारा प्रोडक्ट कैसा रहता, क्वालिटी कैसा रहता, राइट. तो अपने कंपनी के फाउंडर जो गौतम वाली सर एक बात बोलते हैं, हमारे जो वेस्टेज के प्रोडक्ट को मुंह नहीं है बात करने के लिए, पैर नहीं है चल के कस्टमर के पास जाने के लिए, सिर्फ आप इतना काम करो कस्टमर के पास आप लेके जाओ, प्रोडक्ट क्या है वो बताते हैं. तो क्वालिटी इंटरनेशनल क्वालिटी है, बहुत अच्छे क्वालिटी के हैं. आप अगर यहाँ पे दूसरी बात भी बोल सकता हूँ, अगर किसी को एक्स ब्रांड 50 रुपये का 20 रुपये का ब्रश जो यूज़ कर रहा है एक्स ब्रांड, अगर उसको 20 रुपये का ब्रश के बारे में बोले तो जो नीम की काड़ी लेके जो दांत मांज रहा है ना, उसको अगर 20 रुपये का ब्रश भी कॉस्टली पड़ेगा. तो हमको एप्पल को एप्पल से कंपेयर करना पड़ेगा और ढाबा को ढाबा से कंपेयर करना पड़ेगा. अगर आप ढाबे में खाएंगे तो 500 रुपये होगा, 5 स्टार 7 स्टार में तो 5000 होगा, ऐसा ना. तो इंटरनेशनल क्वालिटी प्रोडक्ट है, अगर उसके अलावा मार्केट से भी कम आएगा. कैसे आएगा, मार्केट की रेट में तो डिस्काउंट नहीं मिलेगा, यहाँ पे डिस्काउंट मिलता है. मार्केट की रेट में कैशबैक नहीं मिलेगा या कैशबैक मिलता है. मार्केट की रेट में फ्री, मार्केट के प्रोडक्ट में फ्री प्रोडक्ट नहीं मिलेगा या फ्री प्रोडक्ट मिलेगा. कंसिस्टेंसी वहाँ नहीं मिलता या कंसिस्टेंसी मिलेगा. अगर ये सारे अगर आप देखते हैं तो मार्केट से तो बहुत सस्ते हैं, राइट. आप एक बार अगर जो महंगे हैं बोल रहे ना, आप एक बार यूज करने के बाद बोलिए. अगर बगैर यूज करे आप बोल नहीं सकते, यूज करें तो आपको पता चलेगा, राइट. इंटरनेशनल क्वालिटी प्रोडक्ट है, बहुत अच्छे प्रोडक्ट है, मार्केट से भी सस्ते हैं. एक बात तो मैं गारंटी बोल सकता हूँ, आप आज तक सालों से एक्स ब्रांड प्रोडक्ट यूज कर रहे हैं, एकदम क्वालिटी यूज कर रहे हैं, जो भी यूज कर रहे हैं, 80 साल के बाद तो आपके दांत जाएंगे, गारंटी है. हमारा नीम पेस्ट भी यूज करेंगे तो 80 साल के बाद दांत जाएंगे, ये भी गारंटी है. मगर आप एक्स ब्रांड यूज करेंगे तो किसी का घर बनेगा, नीम पेस्ट यूज करेंगे तो आपका घर बनेगा. Yes. So fantastic answer. And నెక్స్ట్ నేను చాలా సంవత్సరాల నుంచి ఒకటే బ్రాండ్ వాడుతున్నాను. నేను అసలు మీరు ఎందుకు మార్చారు బ్రాండ్? నాకు ఇప్పుడు లక్స్ వాడుతున్నాను అనుకోని లైఫ్ స్టైల్ లెక్క తయారవుతా. ఇప్పుడు నేను ఇప్పుడు బూస్ట్ తాగిన అనుకో విరాట్ కోహ్లీ లెక్క బయట పరిగెడుతా. అసలు ఎందుకు ప్రొడక్ట్స్ ఎందుకు చేంజ్ చేయాలి, బ్రాండ్ ఎందుకు చేంజ్ చేయాలి? నేను చాలా సంవత్సరాల తర్వాత ఒకటే బ్రాండ్కి నేను అలవాటు పడిపోయినా, ఎందుకు చేంజ్ చేయాలి? యా, ఇది కూడా ఈ క్వశ్చన్ కూడా చాలా ఎక్కువ రిపీట్ అవుతుందండి. చాలామంది మాట్లాడుతుంటారు. నేనేమంటున్నానంటే సరే మీరు వాడుతున్నారు ఓకే, మరి మీరు వాడిన సోప్ వల్ల మీకు ఏమొచ్చింది? మీ జీవితానికి ఏమైనా భరోసా వచ్చిందా? లేకపోతే మీ పిల్లల చదువులకి ఏమైనా అమౌంట్ వచ్చిందా? లేకపోతే విదేశీ పర్యటనలు వచ్చినాయా? లేకపోతే మీకేమన్నా మీకు ఇన్కమ్ ఉందా? లేకపోతే మీకు జాబ్ ఫ్రీ ఏమన్నా ఏ ఛాన్స్ ఉందా? లేకపోతే మీరు ఫారెన్ ట్రిప్ చేయడానికి ఛాన్స్ ఉందా? అంటే జస్ట్ మీరు ఇక్కడ బ్రాండ్ మార్చుకోవడంతో పాటు మీ జిందగీ మొత్తం మారిపోయే ఛాన్స్ ఉంది ఇక్కడ. అంటే నేనేమంటున్నానంటే, నేను ఎగ్జాంపుల్ నేను కూడా గత ఒక 20 years నుంచి నేను ఒక సోప్ అండ్ ఒక పేస్ట్ వాడినాను. నాకు కొంతమంది కస్టమర్లు నువ్వు నెత్తి పగలగొట్టుకో, నేను ఈ సోప్ తప్ప వేరే వాడను, నువ్వు వాడకపోవడానికి నేను ఎందుకు పగలగొట్టుకుంటా కానీ ఇవన్నీ వస్తాయి అనే క్వశ్చన్ మాత్రం అక్కడ నేను రేస్ చేస్తా. ఇప్పుడు నేనంట మీరు వాడే పేస్ట్లో సాల్ట్ ఉందా, పోనీ ఇంకేమన్నా ఉంటే ఉందా, కానీ మా పేస్ట్లో మాత్రం కూడా కార్ వచ్చిందని చెప్తా. ఆన్సర్ దొరికిందంటే థ్యాంక్ యూ. आज तक मैं जो मार्केट का ब्रांड यूज कर रहा था, मैं उस ब्रांड को बहुत सालों से यूज कर रहा था. मैं क्यों चेंज करना है, राइट. हम बाहर का हमारे को प्यार हो गया एक्स ब्रांड से, हमारे को मोहब्बत हो गया, हम उसको बदल ही नहीं सकते. तो हम एक ही पूछते हैं कि आज तक सालों से आप ब्रांड यूज कर रहे हैं, मेहनत आप कर रहे हैं, पैसा आप कमा रहे हैं, साबुन आप नहा रहे, पैसा आप कोई कमा रहा. अगर आप ब्रांड चेंज करेंगे तो आप यहाँ पे पैसा आप कमा सकते हैं. आप मार्केट में आके टीवी में आईने खोल के आके पूछते आपके टेस्ट में नमक है क्या, कौन सा बग्गू है, राइट. वो तो हमारे पास नहीं हो सकते. हमारा टेस्ट में तो मर्सिडीज बेंज है, हमारे पास BMW है, वो तो 100% है. इसके वजह से आपको प्रोडक्ट चेंज करना है. अगर नहीं बोले तो आपके लिए वो खुला है. अगर आपकी लाइफ बदलना है
बच्चों के फ्यूचर बनाना है। अगर आप दुनिया से चले जाने के बाद आपके बच्चे जाके किसी के पास भीख नहीं मांगना चाहते हैं तो आपको ब्रांड चेंज करना है। Thank you. बहुत अच्छा सर। ఎస్ నెక్స్ట్ ప్రతి నెల నేను వస్తువులు కొనాలా? యా కొనాల్సిన అవసరం లేదండి. ఎందుకు లేదంటున్నా అంటే నీకు డ్రీమ్ లేకపోతే, నీకు డబ్బులు సంపాదించాలని ఆ కోరిక లేకపోతే కొనాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట చెప్పగలుగుతాం, మన కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్స్ అన్ని రెగ్యులర్ నీడ్సే కదండి. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ కదా. ఎస్ సార్ నో? గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రోడక్ట్సే కదా, ఖచ్చితంగా మనం రెగ్యులర్గా వాడుకునే ప్రోడక్టే కదా. ఇంకోటి, ఈ ప్రోడక్ట్స్ వాడుకోవడం ద్వారా మనం ఒక మంచి నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటున్నాం. కొంతమంది పర్చేస్ని మారుస్తున్నాం, దానివల్ల ఒక నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తున్నాం, దాంతోనే మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం. మరి ఈరోజు మనమే ప్రోడక్ట్ పర్చేజ్ చేయకపోయినప్పుడు మన అండర్లో ఉన్న వాళ్ళు ఎట్లా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు? మనం ఎవరు ప్రోడక్ట్ పర్చేజ్ చేయకపోతే ఒక టర్న్ ఓవర్ ఏ విధంగా అవుతుంది, మరి మన లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైనా ఉంది అంటే కనుక, నేను బిజినెస్లో ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానానికి మారాలన్నా, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా ఖచ్చితంగా ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసుకొని యూజ్ చేసుకోవడం వల్లనే మన జీవితం మారుతుందని నేను చెప్పగలను. థ్యాంక్ యూ. हर महीना प्रोडक्ट खरीदना जरूरी है क्या? खरीदना पड़ेगा क्या? ये ऐसी बात हो गई कि मैं हर दिन सुबह उठ के मुंह धोना है क्या, खाना खाना है क्या? ऐसा ना भाई, हम यहाँ पे हमको कोई स्पेशल नहीं, आपको जो जरूरत नहीं से छोटा बताना हुए दे रहे नहीं। आपको जो सुबह उठ के पानी नहाना पड़ता, साबुन की जरूरत होगी, पेस्ट करना पड़ता, पेस्ट की जरूरत होगी, कपड़े धुलते हैं तो अल्ट्रा वॉश की जरूरत होगी, चाय पीते हैं तो चाय पत्ती। ये तो रेगुलर नीड प्रोडक्ट्स है ना, इसमें बदलने की क्या है? कहीं ना कहीं से तो हम इस्तेमाल कर रहे हैं। अगर आप एक 8 दिन पानी नहीं ला के रहेंगे क्या? हेलो, नहीं रहेंगे। पेस्ट नहीं करके 8 दिन रह सकते क्या? नहीं रह सकते। तो हमको खरीदना पड़ेगा, हम खरीद रहे हैं। यहाँ पे कोई स्पेशली अलग काम करना नहीं है, मगर यहाँ से आप दुकान बदलेंगे तो आपकी लाइफ बदल सकती है, इसकी गारंटी हम देते हैं। सिस्टम को फॉलो करें तो ये तो हम कहीं ना कहीं से खरीद रहे हैं, बस उसको हम शॉप चेंज करने की बात कर रहे हैं, राइट? आज तक आप खरीद रहे थे, वहाँ कुछ भी नहीं मिल रहा था, यहाँ पे कुछ मिलेगा तो आप क्वेश्चन करके खरीदना पड़ेगा क्या, राइट? थैंक यू। ఎస్ ఎస్ సూపర్ సూపర్. సలీం సార్ హిందీలో దుమ్లేస్తున్నారు. ఎస్, నేను ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి లాంటి వ్యక్తిని. నా టైం చాలా బిజీ ఉంటాను, నేను దీన్ని చేయలేను, నేను అసలు చేయలేను నేను దీన్ని. యా, గుడ్ క్వశ్చన్ అండి. అంటే నేనేమంటున్నానంటే ఏం చేయలేదు. ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ అడుగుదాం. నేను దీన్ని చేయలేను కదా, అసలు ఏం చేయలేదు. వాట్ ఈజ్ వెస్టీజ్? ఏంటి వెస్టీజ్ అంటే? మీరు ఇందులో చేయడానికి ఏముంది? ఇది చపాతీలు దోశలు కాదు చేసుకోకపోవడానికి. జస్ట్ ఏంటంటే కిరాణా షాప్లో వస్తువులు కొనుక్కునేటివి జస్ట్ షాప్ మార్చడం, ఇంకా దీంట్లో చేసేదానికైతే ఏం లేదు. ఏమైనా కరెక్ట్ అండి? నిజమా? అంటే మీరు ఏ దాన్ని చూసి ఆలోచిస్తున్నారు, మీరు దేన్ని చూసి భయపడుతున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఒక సిస్టమ్ ఉంది, విన్నింగ్ టీమ్ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, దాంతోపాటు వెస్టీజ్ ఉంది, దాంతోపాటు మేమున్నాం. మీ అప్లయన్స్ ఎవరైతే మన ప్లాన్ చూపించే వ్యక్తి ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి. పదండి కలిగి ముందుకు పోదాం. మీరు అనుకున్నది ఏమి ఇందులో లేదు కాబట్టి జస్ట్ షాప్ మార్చడమే మన కాన్సెప్ట్. ఇది నా ఆన్సర్ సార్. థ్యాంక్ యూ. मैं बहुत बिजी हूँ, मैं प्रधानमंत्री हूँ, मेरे पास टाइम नहीं है, राइट? मैं नहीं कर सकता। ये ऐसे बिजनेस हमारे हक के नहीं है, हम बहुत बड़े आदमी हैं, राइट? तो हर एक आदमी यही बोलते कि मेरे पास टाइम नहीं है। टाइम चूहा देखे, चूहा कभी ठहरने को देखे क्या? चूहा पता है ना, घर में ये कोने से वो कोने से वो कोने से कभी भी भागते रहता, कहाँ जाता वहीं घूमता। तो हम भी ऐसे सुबह से लेके उठ रहे, पानी ला रहे, टिफिन ले रहे, जा रहे, आ रहे, टीवी देख रहे, जिंदगी पूरा यही कर रहे, फिर हम टाइम नहीं है बोल रहे, राइट? यहाँ पे आपकी ड्रीम फुलफिल करने के लिए आपको टाइम निकालना पड़ेगा। इसमें निकालना कुछ भी नहीं है, जो बेस्ट टाइम, जो टीवी देख रहे, जो दोस्तों से गप्पे लगा रहे, जो टाइम वेस्ट कर रहे, जो क्रिकेट खेल रहे, लोग बोलते पत्ते खेलते, ताश पत्ते, क्या कर रहे बोलते? टाइम पास कर रहे बोलते। भाई टाइम पास तुम नहीं कर रहे, तुम्हारे को टाइम पास कर रहे हो। तो टाइम नहीं है, हम नहीं कर सकते। क्यों नहीं कर सकते? अगर आप नहीं कर सकते हैं, क्या आपके पास मर्सिडीज है?
अगर आपके पास क्या लाखों की इनकम है, कुछ भी नहीं है, फिर भी हमारे पास टाइम नहीं है। टाइम में से टाइम निकालेंगे तो आपके पास टाइम आपको इसलिए करना है कि आपके पास टाइम नहीं है। अभी आप बोल रहे टाइम नहीं है, मेरे पास बिजी हूँ। अगर यहाँ पे 2 साल मेहनत करेंगे पार्ट टाइम में तो आप जिंदगी भर टाइम निकाल सकते हैं आपके लिए। थैंक यू। ఎస్ నాకు ఇలాంటి పని చేయడం అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి లేదు నాకు అసలు. ఎస్ మాకు కూడా లేకుండా అప్పుడు కానీ వచ్చింది ఇప్పుడు. అయితే నేనేమంటానంటే ఆసక్తి అంటే ఏ విధంగా ఆసక్తి లేదు అంటే మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం ఆసక్తి లేదా, ఒక మంచి కారు కొనుక్కునే ఆసక్తి లేదా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 1 crore రూపీస్ తీసుకొని ఉండడం మీకు ఆసక్తి లేదా, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఫారెన్ ట్రిప్ పోవడం మీకు ఆసక్తి లేదా, ఏ విధంగా ఈ కాన్సెప్ట్ పక్కన పెడితే మీకు ఏ విధంగా ఆసక్తి లేదు. మీకు ఏది కావాలన్నా మన ప్లాట్ఫామ్లో అన్నీ దొరుకుతున్నాయి. ఎస్ఆర్ చూడండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి కార్ ఉంది, లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ మన అప్లైన్స్ కొంతమంది వెళ్ళొచ్చినారు ఆల్రెడీ ఫారెన్స్. అంటే ఏ విధంగా అంటే జీవితం మీద ఆశ, అంటే నేనేమంటున్నానంటే ఆశ ఉండొద్దు. నేను ఏం లేదు కాటికి కాలు తక్కువ పడుకున్నాను, నేను ఇయ్యాలో రేపో పోతా అంటే మనకు లేదు, ఓకే. కానీ నా జీవితం చాలా ఉంది, నేను ఇంకా చాలా చేయాలి అంటే కనుక ఈ 100% మనకు యూజ్ అయ్యే కాన్సెప్ట్. అంటే ఏ విధంగానైనా ఫైనాన్షియల్గా కానీ, మీకు డ్రీమ్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, మీ ఇంటర్నల్ ఏ దానికైనా మీకు ఇక్కడ ఆన్సర్ ఉంది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు దేని మీద ఆసక్తి లేదు. మీరు జాబ్ చేసినా వచ్చేది ఇన్కమ్, మీరు బిజినెస్ చేసినా వచ్చేది ఇన్కమ్, మన బిజినెస్తో వచ్చేది కూడా ఇన్కమ్. కానీ ఇది ఒక ప్యాకేజ్గా వస్తుంది. అంటే మీకు ఇది వద్దా కావాలా? ఎస్ సార్, నో? 100%? యా, థ్యాంక్ యూ సార్. ऐसे चीज़ करने में मेरे को इंटरेस्ट नहीं है, राइट? लोग सिंपली बोल सकते हैं ऐसे चीज़ों में हमको इंटरेस्ट नहीं है। क्यों इंटरेस्ट नहीं है? एक बार आप सोच के देखिए, आप अगर शॉपिंग मॉल जाते हैं, क्या बच्चे जो पसंद करते हैं वो कपड़े दिलाते क्या? हेलो, जो वाइफ जो साड़ी पसंद करते हैं वो दिलाते क्या? वो रेट सुनने को बोलते हैं कलर तुम्हारा मैच में होता है। बच्चों को बोलते बेटा वो आइसक्रीम क्या खाली पीली सर्दी होती, डॉक्टर के पास जाना, पहले कराना चाहिए। यस, हर जगह हम कॉम्प्रोमाइज करते हैं। अगर आप एक अच्छी लग्जरी गाड़ी में आपके बच्चों को घुमाने लेके जा रहे हैं, एक बार आप फील कीजिए कैसा रहेगा, राइट? अगर ये सारे चीज़ आपको दुकान चेंज करने से मिल रहा है तो क्यों हम दुकान को नहीं बदले? हम कोई नया काम कर रहे क्यों? उसके बाद भी अगर टाइम नहीं है बोले तो फिर आप नहीं करेंगे तो कोई बात नहीं, मगर आज जो ये स्टेडियम में बैठे हैं उनके बच्चों के नीचे आपके बच्चे डाउनलोड बनेंगे एक दिन। अगर अभी करे थे खुशी खुशी करते हैं, आगे करे तो मजबूरी हो जाती है। तो अच्छी बात है कि अभी आप शुरुआत कर लीजिए, हमारा सब सिस्टम तैयार है आपको मदद करने के लिए। आज आपको जो बोला उनके पास टाइम है आपको मदद करने के लिए, कुछ दिन के बाद वो बिजी हो जाते हैं, आप आएंगे तो उनके पास टाइम नहीं रहेगा। तो बेस्ट है कि अभी शुरुआत करें। इंटरेस्ट वही, अभी इंटरेस्ट आपके पास नहीं है तो आगे जाके बच्चे को मजबूरी से बिजनेस करना पड़ता है। जब आपके पापा बोलेंगे, आपके बच्चे बोलेंगे पापा फलाने दासू जी के बच्चे मर्सिडीज बेंज जागवार में घूम रहे, तो क्या पापा तुम क्यों नहीं कर रहे? तो क्या करूं बेटा, मेरी मती मारे गई थी, दासू अंकल बोले थे मेरी मती मारे गई थी, नहीं करा। तो आप बोलेंगे अब आप करो। तो इसलिए सही टाइम सही शुरुआत कर लीजिए। थैंक यू। సార్ మీరు చెప్తుంటే మంచిగా అనిపిస్తున్నారు కానీ నేను ఈ వస్తువులు అమ్మలేనబ్బా. ఇవి ఉంటాయి కదా దాంట్లో, అవి ఉంటాయి కదా, అవన్నీ నేను అమ్మలేను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్ రాజ్ అండి. సెషన్ ఎట్లుంది? నిజంగా అప్లైనర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మన చాలామంది లీడర్స్కి ఫేస్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ప్రత్యక్షంగా ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో దీన్ని క్లారిఫై చేసుకోవడం చాలా బాగుంది. బాగుందా లేదా? ఎక్సైట్మెంట్ లేదు? సూపర్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్లాంటి కరెక్ట్ చేసినందుకు మీకు అందరికీ కూడా ఫస్ట్ థ్యాంక్స్ అండి. క్వశ్చన్ ఒక్కసారి చెప్పండి సార్. రైట్, ఓకే. చాలామంది నిజంగా అంటుంటారు
నేను అమ్మలేను సార్, నాకు ఆ స్కిల్స్ లేవు, నేను ఇవి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్మాలేమో అనుకుంటారు. కానీ ఒక్కటి క్లారిఫై చేయాల్సింది ఏంటంటే ఇవి అమ్మే బిజినెస్ కాదు. ఏ ప్రోడక్ట్ని కూడా మనము అమ్మనవసరం లేదు. జస్ట్ ఎక్కడో దగ్గర ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తున్నాం కదా, అదే ప్రోడక్ట్ బ్రాండ్ని మనం చేంజ్ చేస్తున్నాం. ఈ చేంజ్ చేస్తున్నటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని ఇతరులకు తెలియజేస్తున్నాం. ప్రోడక్ట్ని ప్రమోట్ చేయట్లేదు, మనం బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, సింపుల్గా మనం థ్యాంక్ యూ. ఈ యొక్క చిన్న సింపుల్ మ్యాటర్ని మనం ఇతరులకి తెలియజేస్తున్నాం. మన మైండ్లో నుంచి వాళ్ళ మైండ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఈ ఐడియాని. అంతకు మించి వేరే ప్రోడక్ట్ని మనం మాత్రం బ్యాగ్లో వేసుకొని అమ్మడం లేదు మనం. ఇది క్లారిటీగా వాళ్ళ మైండ్లో వేస్తే కనుక వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. ఎందుకంటే అమ్మడం అంటే చాలామందికి కష్టమైంది. ప్రోడక్ట్ అమ్మడం అంటే అంత ఈజీ కాదు. లక్కీగా మనం అమ్మే బిజినెస్లో లేవు, రైట్? ఐడియాని ట్రాన్స్ఫర్ చేసే బిజినెస్లో ఉన్నాం. నెక్స్ట్ సార్. मैं ये साबुन तेल नहीं बेच सकता है। मैं ये साबुन तेल बेचने के धंधे में नहीं आता हूँ, ये बेचने का हमारे से नहीं होता। तो यहाँ पे देखिए बेचने के लिए कुछ है ही नहीं। अगर आप जॉब कर रहे हैं तो आपके हर दिन 10 घंटे आप किसी को बेच रहे हैं। अगर आप बिजनेस कर रहे हैं तो आपके बिजनेस में कोई ना कोई चीज़ आपको हर दिन एक कस्टमर को बेच रहे हैं, राइट? मगर यहाँ पे बेचने की ज़रूरत नहीं है आपको। आप अगर कोई अच्छी चीज़ देखते हैं तो 100% आप प्रमोट करते हैं। तो यहाँ पे आप यूज़ करने के बाद अच्छा लगा तो आप ऑलरेडी दूसरे को प्रमोट कर रहे हैं। दुनिया में ऐसे काम आज तक बहुत करते हुए आए हम। ओला के लिए हम लोगों को रेफर नहीं करें, गूगल पे के लिए लोगों को रेफर नहीं करें। अरे 50 रुपये ऑफर आता बोलता हम उसको फ़ोन करके बोलते तुम गूगल पे का डाउनलोड कर लो, आप एक बार लोगों को रेफर करने की बात करते हैं ना। यहाँ तो हम बेचने का नहीं है, लोगों को रेफर करने का है, लोगों की ज़िंदगी बदलने का काम कर रहे हैं यहाँ पे। आप अगर बाहर किसी को रेफर करते तो 50 रुपये मिलेगा, यहाँ पे आपके फ्रेंड को आप रेफर करते हैं तो उनकी ज़िंदगी बदलेगी। पीढ़ियों तक आपको यहाँ पे याद करेंगे। लोगों को मदद करने के काम में हम, यहाँ पे बेचने के काम में नहीं है, ज़िंदगी बदलने के काम में हम। थैंक यू సార్. మీరందరూ చెప్తుంటే మంచిగా అనిపిస్తున్నారు కానీ నేను కొన్ని రోజులు ఆగేస్తాను. యా, బిజినెస్ అంటే బాగానే ఉంది కానీ ఇప్పుడైతే స్టార్ట్ చేయను. నేను ఒక వారం రోజులు 2 రోజులు స్టార్ట్ చేస్తా అని చెప్పి అంటారు. అంటున్నారా లేదా? బాగానే ఉంది సార్, మీరు చెప్పిందంతా సూపర్ ఉంది, బిజినెస్ బాగుంది, కానీ ఇప్పుడే వద్దు, ఒక వారం తర్వాత చేస్తా, లేదంటే వచ్చే నెలలో స్టార్ట్ చేస్తా అని అంటారు. అంటే దానికి ఏంటి సమాధానం అంటే, ఎందుకు సార్ నెల రోజుల టైము, వారం రోజుల టైం ఎందుకు, దేని గురించి? ఆ క్వశ్చన్ వాళ్ళకి మనం వేస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుందో మరి. సార్ నా పెళ్ళి ఉంది సార్ వారం రోజులు అంటే యాక్సెప్టెడ్, ఇవ్వచ్చు వారం రోజుల టైం. ఇంకా ఇతర రీజన్స్ ఏమైనా ఉంటే కనుక మనం దాన్ని క్లారిఫై చేసేది ఏమైనా ఉంటే కనుక చెప్పొచ్చు. అసలు రీజన్ ఎందుకు అని చెప్పి అడగచ్చు. ఎందుకు వారం రోజులు, ఎందుకు నెల రోజులు? ఎందుకంటే 1,00,000 రూపాయలు వస్తున్నాయి అంటే కనుక నాకు ఇప్పుడు వద్దు, నెక్స్ట్ మంత్ తీసుకుంటా అంటారు ఎవరన్నా? అన్నారు నాకు ఇప్పుడే కావాలంటారు. కనుక ఇట్లా 1,00,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశాన్ని మీ ముందర పెడుతున్నప్పుడు నాకు ఇప్పుడు వద్దు అనడం ఎట్లుందంటే మీరు నెక్స్ట్ అంటే డిలే చేయడం లాగా ఉంది. కనుక వాళ్ళకి సమాధానం అనేది ఈ విధంగా మనం చెప్పవచ్చు. क्वेश्चन है कि मैं कुछ दिन रुक के करता हूँ, अभी मेरे पास टाइम नहीं है, कुछ 8 दिन 10 दिन 1 महीना रुक के करता हूँ, रुक के शुरू करता हूँ, अभी मैं शुरू नहीं करूँगा। तो शुरू करने के लिए है क्या यहाँ पे? क्या डेली पानी नहीं आ रहे, पैसा यूज़ नहीं कर रहे? तो वही हम यहाँ पे चेंज करने की बात कर रहे हैं। इसमें कोई शुरू करने की बात नहीं, हम ऑलरेडी कर रहे हैं इसको, राइट? तो क्वेश्चन सर, हाँ, कुछ दिन मैं रुक के शुरू करूँगा, राइट? अगर आप अभी शुरू करेंगे तो राइट टाइम है। आप कुछ दिन रुकेंगे तो आपको जो अपलाइन है उनके पास टाइम में रहेगा, राइट? तो जो तेलुगु में बोलते हैं अदृष्टम దురదృష్టం తలుపులు బద్దలు కొట్టుకొని వస్తుంది, అదృష్టం ఇట్లా అని వెళ్ళిపోతుంది, గుర్తుపట్టి డోర్ తీస్తే లోపలికి వస్తారు లేకుంటారు. मतलब जो दलित रागी है ना, डोरा मार के अंदर आ जाती है। जो अच्छा टाइम है वो बोलेंगे यार अच्छा टाइम है, जो ऐसा खटखटा के चले जाता है, अगर हम पहचान के अगर डोर खोलेंगे तो अंदर आ जाएगी। तो इसलिए आपको सही टाइम है, उसमें करना कोई नया काम नहीं है, इमीडिएटली शुरू करना है। अगर आप 1 लाख रुपए मिलने वाले हैं, 8 दिन के बाद दे लीजिए, वो तो रुकते क्या कोई आज ही दे दो बोलते हैं। तो ये भी वही काम है, आपको अच्छी शुरुआत है, इमीडिएटली आप शुरू कर सकते हैं। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు నా భార్య లేదు, ఆమె వచ్చినాక అడిగి మా అమ్మని ఇట్లా అడిగి నేను స్టార్ట్ చేస్తాను. సూపర్ సూపర్.
మంచి మంచి క్వశ్చన్స్ ఇచ్చారు సార్. ఎదురయ్యా ఎటువంటి క్వశ్చన్లు? చాలా. మా మిసెస్ని అడుగుతాను, మా హస్బెండ్ని అడుగుతాను, మా డాడీని మమ్మీని అడుగుతాను, మా పక్కింటి వాళ్ళని అడుగుతాను, మా బావని అడుగుతాను, మా బామ్మని కూడా అడుగుతాను. ఇవన్నీ క్వశ్చన్లు మనం వింటున్నాం కదా. రైట్, ఓకే, వెరీ గుడ్ సార్, అడగండి. కానీ వాళ్ళకు నెట్వర్క్ మార్కెటింగ్ మీద వాళ్ళు ఏమైనా ప్రొఫెషనల్సా, వాళ్ళకి ఏమైనా అనుభవం ఉందా, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా? ఏం లేదు కదా. ఏం లేనప్పుడు ఏం చేయాలంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి మనకు ఒక పెద్ద సెషన్ జరుగుతుంది గోకులకొండలో. గ్రేట్ లీడర్స్ ఉంటారు ఇక్కడ, ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ యొక్క బిజినెస్ ఐడియా గురించి మీరు తెలుసుకున్నారు అనుకోండి, మీకు అర్థమవుతుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఎటువంటి అవగాహన లేనప్పుడు మీరు ఏం చెప్పలేరు, నో అంటారు. మా ఇంట్లో ఒప్పుకుంటలేదు సార్ అని మీరు చెప్తారు. అంటే ఇటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీని మీరు తెలియని వ్యక్తులను, ఐడియా లేని వ్యక్తులను అడిగి పొడగొట్టుకున్నట్టు అవుతుంది. కనుక మనకు ఎక్స్పర్ట్స్ని అడగాలి. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఇక్కడ ఈ సెషన్ లాంటి పెద్ద సెషన్స్ దగ్గర దొరుకుతారు. మనం ఇక్కడికి వచ్చి తెలుసుకుందాము అని చెప్పి సమాధానం చెప్పచ్చు. बिजनेस शुरू करने के लिए मैं हमारे पत्नी से पूछता हूँ, हमारे अम्मी से पूछता हूँ, हमारे साले को पूछ के मैं बोलता हूँ, राइट? ऐसा होता है ना. तो यहाँ पे देखिए क्वेश्चन जब से याद आ पूछने के लिए है क्या यहाँ पे, राइट? हाँ राइट, एक्साइटमेंट पे असल चीज़ भूल जा रहा हूँ. अगर आपको हार्ट अटैक हुआ है, हॉस्पिटल में अभी एम्बुलेंस में डाल के लेके जा रहे हैं, क्या डॉक्टर के पास जाते हैं या सचिन तेंदुलकर के पास जाते हैं? हम डॉक्टर के पास ही जाते हैं. अगर आपको इस बिजनेस में सक्सेस होना है, आपके ड्रीम फुलफिल करना है, तो आपको यहाँ पे इस बिजनेस में जो सक्सेसफुल लोग हैं, जो पैसा कमा रहे हैं, उन्होंने आपको सही गाइडेंस देंगे ना. आप आपके साले के आपको पूछेंगे तो उन्होंने क्या बोलेंगे? अरे कहीं को तुम पागल हो गए क्या बोलते हैं, राइट? ऐसा हो. तो अगर हमको मान लीजिए मर्सिडीज बेंज खरीदना है, BMW खरीदना है, अगर मेरे को BMW खरीदना है, मैं जाके इंद्रवीर सर से पूछना या मैं तो लूना चलाने वाले से पूछूं. अगर लूना चलाने वाले से पूछो तो क्या बोलते पता है? अरे कहीं को भाई BMW इतनी बड़ी गाड़ी, ट्रैफिक में ध्यान से चलाना, मेरी लूना देखो वो भी ऑटोमेटिक, मेरा भी ऑटोमेटिक, 2 पैर पे डूब के जा सकते हैं. क्या बोलेगा? वही तो बोलेगा ना. अगर इंटरव्यू सर को पूछूंगा तो बोलेंगे BMW में बैठ के बेटा सिग्नल के पास ब्लैक गॉगल्स लगा के आईना उतारे तो आएगा मजा, राइट? तो यहाँ पे हम बिजनेस में सक्सेस होने के लिए सक्सेसफुल लोग सिखाने के लिए तैयार है. आप उनके जो अनसक्सेसफुल, उनको जो नॉलेज है उनको पूछेंगे. क्या पूछेंगे? जिंदगी में आगे बढ़ना है तो अच्छे लोगों से, आपको जो सक्सेसफुल लोगों से मिलना है, राइट? थैंक यू. అయినా సరే సార్ నేను కొన్ని రోజులు ఆలోచన చేసి చెప్తా. రైట్, ఇట్లాంటివి కూడా మనం విన్నాం కదా. ఆలోచిస్తా, దేని గురించి ఆలోచిస్తాం? మన డ్రీమ్స్ని వాయిదా వేద్దామని ఆలోచిద్దామా? లేకుంటే మన దగ్గర ఉండే ప్రోడక్ట్ ఏదైతే ఉన్నాయో సబ్బు, పేస్ట్, ఇటువంటి ఇవి వాడడానికి ఆలోచిద్దామా? దేని గురించి ఆలోచన? బిజినెస్ స్టార్ట్ చేయడానికి దేనికి ఆలోచన? మనం ఈ బిజినెస్లోకి ఎందుకు వస్తున్నాం? డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వస్తున్నాం. మన డ్రీమ్స్ ఏమున్నాయి? ఆ డ్రీమ్స్ని ఒక్కసారి కనుక గుర్తు చేసుకుంటే మనం చేసే పనులతోటి కనుక అవి సాధ్యం అవుతాయా? సాధ్యం కాదని అర్థమైంది. ఇప్పుడు ఆలోచించాల్సినది ఏంది? చేయాలా అవుతాను కాదు, చేయాలి అనే ఆలోచన రావాలి మన మైండ్లో. కనుక ఇమ్మీడియట్గా మీరు ఈ సమాధానం చెప్పొచ్చు. मैं सोच के बताऊंगा, राइट? हाँ, मैं सोच के बताऊंगा, राइट? मैं कुछ दिन सोच के टाइम लेके बताऊंगा. इसमें सोचने के लिए है क्या, राइट? अगर आपके ड्रीम फुलफिल करना है तो आप इमीडिएटली शुरू हाँ सोच के बोलूँगा. मैं कुछ दिन सोच के बोलूँगा. इसमें सोचने की बात है क्या? यहाँ पे इमीडिएटली शुरू करना ही है. इसमें सोचने की बात नहीं है. वो हाँ, साबुन पे चेंज करने के लिए आपको सोचने की ज़रूरत क्या है? इसमें सोचने की, अगर उसके बाद भी अगर वो बोल रहे हैं तो हम कुछ भी नहीं कर सकते हैं. उनको ये बात पूछ सकते हैं, भाई अच्छी बात है आप सोच के बोलिए, मगर आप जो काम कर रहे हैं वो काम में आप क्या, आप एक अच्छी गाड़ी ले सकते हैं, एक अच्छा घर जल्दी बना सकते हैं, आप बच्चों को फॉरेन ट्रिप लेके जा सकते हैं, क्या आपके ड्रीम फुलफिल कर सकते हैं?
नहीं कर सकते। तो आपको यहाँ सोचने की ज़रूरत क्या है, तो शुरू करने का है, यहाँ से आप ये पूरा अचीव कर सकते हैं। यहाँ पे पूरा हमको एक मिनी टीम सिस्टम सक्सेसफुल लीडर्स है सपोर्ट करने के लिए, राइट। నాకు టైం లేదు, నేను చాలా బిజీ. క్వశ్చన్ అయిపోయింది. రైట్, సమయం లేదని చెప్పని చాలా మంది దగ్గర వెళ్ళాను నేను. సమయం లేదు, నాకు టైం లేదు, నేను చాలా బిజీ ఉంటాను అని చెప్పాను. రైట్, ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే సమయం దేని గురించి? మనకు సమయం లేదని చెప్పి స్నానం చేయడం ఆపేస్తున్నామా? ఆపేస్తారు ఎవరన్నా? పనులు తవ్వడం ఆపేస్తున్నారా? టైం లేదు నాకు సరే అని ఎవరైనా పనులు తవ్వకుండా ఆపేసారా? లేదు కదా. ఇక్కడ కూడా మనం చేయాల్సింది అదే, ఏదో వేరే ప్రోడక్ట్ వాడే బదులు ఇక్కడ ఈ ప్రోడక్ట్ వాడుతున్నాం. దానికి సమయం దేనికి? సమ్ ఎక్స్ బ్రాండ్ కనుక పేస్ట్ కనుక వాడితే ఒక 5 నిమిషాలు అయితే దీనికి ఏమైనా గంట పడుతుందా? లేదు కదా. దీనికి కూడా అదే సమయం పడుతుంది. జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయడం, ఈ యొక్క విషయాన్ని మీ ఫ్రెండ్స్కి చెప్పడం. ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా సూపర్ ఉంది, డూపర్ ఉంది అని చెప్తున్నారు, మీకు దానికి టైం ఉందా? అక్కడ టైం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు టైం లేదు? అక్కడ టైం మీరు ప్రమోట్ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఉపయోగం లేనప్పుడు అయినా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ బిజినెస్ని. బట్ ఇక్కడ డబ్బులు వచ్చే విషయం దగ్గర మీరు ప్రమోట్ చేయడంతో మీ లైఫ్ చేంజ్ అవుతుంది కదా.